హాయ్ వ్యూవర్స్, ఈరోజు వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి నేను చూపిస్తున్నాను. పూర్తిగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేరిన తర్వాత ఎలా ఉంది అనేది నేనైతే చూపిస్తున్నాను. అయితే పిల్లలు కొద్దిగా క్లారిటీగా తీయలేదు. ఇంకోసారి వీడియో తీసినప్పుడు నేను మంచిగా క్లారిటీగా అయితే చూపిస్తాను వీడియో. ఫస్ట్ అయితే మన స్టెప్స్ ఎక్కాలి. నేను పైకి కూడా ఎక్కేసి చూపిస్తున్నాను. పైకి స్టెప్స్ ఎక్కిన తర్వాత వచ్చేసి ఇక్కడ బట్టలు ఆరబెట్టుకోవడానికి ఇలా స్పేస్ ఇచ్చినారు. ఇక్కడ వాటర్ ప్రాబ్లం అన్నమాట ఎరోడ్లలో. సో ట్యాంకులు అనేవి 2 పెట్టినారు. ఒక ఇంటికి 2 ట్యాంకులు. అదే ఒక 3 days 4 days అలా వాటర్ అనేది వస్తాయి. సో 2 ట్యాంకులు, కింద తొట్లు, తర్వాత బిందెలు, ఇవన్నీ వాటర్ స్టోరేజ్ కంటైనర్స్ ఎక్కువగానే యూజ్ చేస్తారు ఈ ఊర్లో. ఇంకా కిందికి వచ్చేసరికి ఫస్ట్ అయితే మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా స్విచ్చెస్ అనేవి ఉన్నాయి. స్విచ్చెస్ వచ్చేసి మనం ఆన్ చేసినా ఆఫ్ చేసినా అనేది కనుక్కోలేము, అంత బాగా డిజైన్ చేసినారు. మొత్తం లోపలికి ఉండే విధంగా డిజైన్ చేసినారు ఫ్లాట్గా. ఇంకా ఈ ద్వారబంధనం అనేది చూడండి ఎంత బాగా వుడ్ వర్క్ అనేది ఎంత బాగా డిజైన్ చేసినారో. ఇక్కడ లోటస్ వచ్చేసి చాలా బాగా లీవ్స్ వచ్చేసి చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఇంకా పైన వచ్చేసి మనకు సీలింగ్ అనేది వుడ్ వర్క్తో ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మనకు ఇక్కడ విండోస్ అయితే ఇచ్చినారనమాట, వెంటిలేషన్ మంచిగా వచ్చే విధంగా. ఇంకా ఇంటి ముందు డిజైన్ అనేది లుక్ ఉండే విధంగా మనకైతే ఇలా డిజైన్ లుక్ ఉండే విధంగా డిజైను మనకి ఇచ్చినారు. ఇలా స్లైడ్ సిస్టమ్ ఇచ్చినారు. ఇవి గ్లాస్ అనేవి మనకు వెంటిలేషన్ అనేది ఈజీగా రావడానికి ఇటీవల కాలంలో అందరు ఇలా జాలి అనేది పెడుతున్నారు కదా, మనకు దోమలు రాకుండా. అట్ ద సేమ్ టైం మనకు వెంటిలేషన్ అనేది కూడా పూర్తిగా వస్తుంది. అలా అయితే పెట్టినారు. ఇంకా ఫ్రిడ్జ్ వాటర్ కంటే పాట్ వాటర్ బాగా నీళ్ళు తాగడం చాలా మంచిదనేసి ఇటీవల కాలంలో అందరు ఫ్రిడ్జ్ వాటర్ కంటే కూడా బాగా నీళ్ళు తాగడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. ఇంకా మనకి సోఫాలోనే ఇలా ఒకటి కబోర్డ్ అనేది ఇచ్చినారు. ఈ కబోర్డ్ అనేది ఏదైనా లిక్విడ్స్, కొన్ని బట్టలు, ఇలా వేస్టేజ్ సామాన్ అనేది పెట్టుకోవడానికి ఇక్కడ ఈ కబోర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కబోర్డ్ వచ్చేసి మనకు స్పేసియస్గా అయితే ఇచ్చినారు. ఇంకా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది అనమాట. మనము ఇక్కడ ముగ్గులు అవి కొన్ని పట్టలు, నెక్స్ట్ వచ్చేసి ఇలా పినాయిలు ఇలాంటివి కొన్ని ఈ ఏమంతా సోఫాలో ఇలా పెట్టేసుకున్నారు. ఇంకా ఫస్ట్ రూము మనకు వచ్చేసి వాషింగ్ మిషన్ అనేది పెట్టుకున్నారు. వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు చూడండి. ఇంకా పక్కనే ఒక షింక్ కూడా వచ్చింది మనకు వాష్రూమ్ దగ్గరే ఈ వాషింగ్ మిషన్. ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలు ఏవైనా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందనేసి అక్కడ పెట్టినారు. ఇంకా షింక్ దగ్గరే మనకు ఒక అద్దం అనేది, మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్లోర్ కూడా చాలా మొత్తం టైల్స్తో, అవి కూడా జారనికుండా ఉండే విధంగా ఈ టైల్స్ అనేవి కింద అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక కబోర్డ్ అయితే ఇచ్చారు. ఈ కబోర్డ్లో కూడా ఏమంతా ఇవి వాషింగ్ మిషన్కి సంబంధించినవి, లిక్విడ్స్, ఏరియల్ కంఫర్ట్ ఇలాంటివి సింపుల్గా ఇట్లాంటివి పెట్టుకోవడానికి, ఇంకా ద్వారానికి కట్టడానికి దిష్టి అలా తగలకుండా ఉండడానికి గుమ్మడికాయ అయితే పెట్టేసుకున్నారు. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ పైన ఇలా మనకి సబ్జా అటవలు అనేవి ఇవ్వకుండా ఇలా వాష్రూమ్ పైన ఎక్కువ మనకు స్టోరేజ్ అంతా వాష్రూమ్ పైకి వెళ్ళే విధంగా ఇటీవల కాలంలో ఇలా అరేంజ్ చేస్తున్నారనమాట. ఇంకా మనకు వుడ్ వర్క్ చేయించేసి ఇంకా ఏం కనిపించకుండా కూడా చేస్తున్నారు. టైల్స్ చూడండి చాలా అసలు జారకుండా చాలా నీట్గా అయితే ఇచ్చేసినారు. మనకు రఫ్గా ఉండే విధంగా నడిచేటప్పుడు ఇంకా లుక్ కూడా బాగుండే విధంగా ఈ టైల్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు టైల్స్ వేసినప్పుడు జస్ట్ కొద్దిగా తేమ పడినా కూడా మనం జారి కింద పడినా కూడా టైం బాగాలేనప్పుడు కాలు చేతులు విరగడం జరుగుతుంది. సో అన్ని విధాలుగా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్తలు తీసుకొని ఇలా ఫ్లోర్ అనేది వేయడం జరిగింది. ఇంకా ఈ స్విచ్చెస్ మొత్తం లైట్ డెకరేషన్ ఉండే విధంగా, హాల్ మంచిగా ఉండే విధంగా ఇలా మొత్తం చేసినారు. ఇంక ఇక్కడ వచ్చేసి మా అబ్బా జేజీ, మేము కడప సైడ్ వచ్చేసి అబ్బా జేజీ అనేసి అంటాము. అంటే మా నాన్న వాళ్ళ నాన్న, మా నాన్న వాళ్ళ అమ్మ అన్నమాట. ఇది వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి. ఇంకా అయితే టీవీ అయితే పెట్టలేదు, చిన్నపిల్లలు ఉన్నారు. సో
కింద ఇంట్లోనే టీవీ అయితే పెట్టడం జరిగింది. ఇంకా టీవీ అయితే ఇక్కడికి తీసుకొని రాలేదు. ఇంకా కింద వచ్చేసి మనకు సెల్ఫ్లు అనేవి ఇవ్వడం జరిగింది. ఏవైనా కొన్ని చిన్నవి ఇంపార్టెంట్వి పెట్టుకోవడానికి వీలుగా ఇలా సెల్ఫ్లు, ఇంకా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ తెచ్చుకొని ఇంకా ఫుల్ఫిల్ చేయాలి. ఇంకా అక్కడ బట్టలు ఏవైనా విడిచిన బట్టలు అవి హ్యాంగింగ్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం బట్టలు అవి ఇంకా కిందనే ఇంకా సామాన్ అంతా ఇంకా పైకి అయితే తీసుకొని రాలేదు. ఇలా బట్టలు దిండ్లు ఇవన్నీ ఇట్లా పెట్టేసుకున్నాము. ఇంకా పైన అయితే ఒక అట్రాక్షన్ అనమాట సీలింగ్. ఇంకా వెంటిలేషన్ వచ్చే దానికి వీలుగా ఇలా పెద్దగా మనకు వెంటిలేషన్ వచ్చేదానికి వీలుగా ఇలా పెద్దగా పెట్టడం జరిగింది. ఇంకొచ్చేసి ఇవన్నీ చిన్నపిల్లలు ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ ఇలా ఫొటోస్ తీస్తున్నారు కదా, అలా మా తమ్ముడు వాళ్ళ పాపకి ఫస్ట్ మంత్ నుంచి బర్త్డే వరకు ఇలా ఫొటోస్ అనేది తీయించడం జరిగింది. ఇలా ఒక ఫ్రేమ్ మాదిరిగా ఒక మెమొరీగా తయారు చేసినారు. ఇంకా మా తమ్ముడు వాళ్ళ పాప బాబు, ఇంకా వీళ్ళు మా చెల్లి వాళ్ళ పాప, మా పిల్లలు ముగ్గురు, మా తమ్ముడు పెళ్ళికి ఫొటోస్ తీపించినవి ఇలా హాల్లో అరేంజ్ చేశారు. ఇంకా డైనింగ్ టేబుల్, ఇది డైనింగ్ టేబుల్ మాదిరి కొన్ని ర్యాక్స్ కూడా ఇచ్చేసినారు. మొత్తం చాలా స్టాండర్డ్గా ఉంది, చాలా వైట్ది, మనం మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా పూజ గది అనేది ఇంకా సింపుల్గా ఇచ్చేసినారు. ఇంకా ఇక్కడ వంటగదిలో ఫ్రిడ్జ్, ఇంకా మొత్తం అంతా కబోర్డు వుడ్ వర్క్ అంతా చేయడం జరిగింది. ఇంకా మనకు డస్ట్ అవన్నీ ఏం పట్టకుండా ఇలా మొత్తం కంప్లీట్గా వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇంకా క్రాకరీ ఐటమ్స్ ఒక చోట పెట్టుకునే, గ్లాస్ ఐటమ్స్ ఒక చోట పెట్టుకునే విధంగా, ఇంకా డబ్బాలు ఇవన్నీ పైన పెట్టుకున్నారు. ఇంకా సామాన్ మొత్తం హాఫ్ సామాన్ కిందనే ఉంది. ఓన్లీ ఎంత అవసరమో అంత సామాన్ మాత్రమే ఇక్కడ పెట్టుకున్నారు. ఇంకా కప్స్ ఇవన్నీ క్రాకరీ ఐటమ్స్ ఇవన్నీ ఏదైనా జ్యూసెస్ ఇలా పాయసం ఇలా చేసినప్పుడు ఇలా క్రాకరీ ఐటమ్స్ పైన అనేది పెట్టినారు. చూడండి ఫ్లోర్ ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇంకా ఈ 2 రూమ్స్లో ముందున్న ఫ్లోరే ఎలా ఉన్నదో అదే టైల్స్ అవన్నీ ఏం వేయకుండా అవే బండలు అయితే ఉన్నిచ్చేసినాము. బ్లాక్ ఉన్నాయి, ఇంతకుముందు ఇల్లు ఉండింది కదా పైన, ఆ బ్లాక్వి అట్లే ఉన్నిచ్చేసినాము. ఇంకా ఎందుకంటే వంటగదిలో మనం ఎక్కువ తొక్కుతూ ఉంటాము ఇంకా అనేసి ఈ బండలే అనేది ఉన్నిచ్చినాము. ఇదంతా గ్రానైట్ రాయి, షింకు ఇవన్నీ చూడండి, షింకు చిన్నగానే ట్యాప్ కూడా ఇచ్చేసినారు. ఇంకా కింద ఇంకా ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఇలా మోడ్రల్ కిచెన్ రాగా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇలా మోడ్యులర్ కిచెన్ అనేది పెట్టుకుంటున్నారు కదా, అలా కిచెన్లో వచ్చేసి సామాను ఇలా ఒక్కొక్క కబోర్డ్లో ఒక్కొక్కటిగా పెట్టేసుకున్నారు, ఇలా అరేంజ్ చేసుకున్నారు. ఇంకా ప్రాపర్గా వీడియో తీయడానికి అంత ఇంకొంచెం యూట్యూబ్ ఇప్పుడే అంటే 1 year అయిపోయింది, ఇంకొంచెం క్లారిటీగా తీయడానికి నేనైతే ట్రై చేస్తాను. ఇలా ప్లేట్స్ గ్లాసులు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇలాగనే స్టాండ్స్ అవన్నీ చేయించుకుంటున్నారు కదా, ఇంకా సో మా వాళ్ళు కూడా ఇలాగే అరేంజ్ చేయించుకున్నారు. ఇంకా ట్రాన్స్పరెంట్గా కనిపించడానికి వీలుగా మనకు తొందరగా పని అవ్వడానికి ఇలా మోడ్రన్ ప్లాస్టిక్ కంటైనర్స్ అండ్ గ్లాస్ కంటైనర్స్, స్టీల్ కంటైనర్స్ ఇలా అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి బియ్యం డబ్బా చాట పెట్టేసుకున్నారు. ఇంకా ఇవన్నీ ఇటీవల కాలంలో ప్లాస్టిక్ అనేది చాలామంది యూజ్ చేయడం లేదు, అందరూ గ్లాస్ ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ స్టీల్ ఐటమ్స్కి అయితే ఇస్తున్నారు. ఇంకా క్యాన్ ఇక్కడే వంట చేసుకునేటప్పుడు వాటర్ కావాలి కదా, అలా క్యాన్. ఇక్కడ వచ్చేసి క్రాకరీ ఐటమ్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ అంటే డైనింగ్ టేబుల్ మీద మనము ప్లాస్టిక్ ఐటమ్స్ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఈ విధంగా కిచెన్ అయితే చిన్నగా ఉంది కానీ బట్ ఐడియా అనేది మంచిగా చేసేసి మొత్తం స్టోరేజ్ పెట్టుకునే విధంగా సెల్ఫ్లు ఇవన్నీ మంచిగా ఇచ్చేసినారు. సో డిజైనరు బిల్డర్ ఇలా అయితే బాగా మంచిగా అయితే కట్టించినారు. ఇంకా వేడి వస్తుంది కదా వంట చేసేటప్పుడు, సో ఫ్యాన్ కూడా మనమైతే ఎండాకాలంలో అయితే వంట చేసేటప్పుడు మాత్రం ఫ్యాన్ ఉంటే మనకు గ్యాస్ అనేది సరిగా వెలగదు, ఇలా కష్టం. కానీ ఫ్యాన్ వేసుకోకుండా మనము
వంట చేయాలి. సో పైన వచ్చేసి వెంటిలేషన్ వచ్చేదానికి, కొంచెం గాలి వచ్చేదానికి కొద్దిగా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బెడ్రూము. అంటే వరుసగానే వచ్చేసినాయి, సైడ్ రూమ్లు అవన్నీ ఏం రాలేదు, ఎందుకంటే వెడల్పుగా లేదు కదా, పొడవు ఎక్కువ ఉంది. ఇక్కడ ఒకటి మనకు డ్రెస్సింగ్ టేబుల్ మాదిరి అయితే ఇచ్చేసినారు. ఇంకా ఇలా డ్రెస్సింగ్ టేబుల్ మాదిరి ఇచ్చేసినారు. దీని పక్కన వచ్చేసి మనకు సెల్ఫ్లు ఎక్కువగా ఇవ్వనప్పుడు సోఫా కూడా మనకైతే ఇచ్చేసినారు. ఇంకా బీరువా ఇక్కడ పెట్టేసినారు. కింద వచ్చేసి బట్టలు పెట్టుకోవడానికి స్లైడింగ్ సిస్టము, ఇంకా వాష్రూమ్ ఒకటి, ఇంకా పైన మనకు స్టోరేజ్ ఎక్కువగా పెట్టుకోవడానికి ఇలా మొత్తం అయితే ఇవ్వడం జరిగింది.